హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ పొద్దున్న లేస్తే అవే లుచ్చారాతలు అవే దిక్కుమాలిన కథనాలు ఈరోజు రాష్ట్రంలో అవ్వాతాతల ఆవేదనలతో ఆక్రందనలతో అల్లాడిపోతా ఉంటే మండు టెండర్లో అంటే బ్యాంకుల ముందర క్యూ కడుతుంటే కొంతమంది సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ పచ్చ పిచ్చి రాత్రి ఎట్లా రాస్తున్నారు చూడండి ఒకసారి. ఈ పాపం జగందే అంట, పచ్చళ్ళ పాపరావు ఈ కిరసనాయలకిటేమో పండుటాకులపై మళ్ళీ పగ. అసలు ఈ కుట్ర చేసింది ఎవడ్రా? మీ సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి. ఆయనకు బాసవుడు ఇదే బొల్లిబాబు చంద్రబాబు నాయుడు. ఆయన కంప్లైంట్ ఇవ్వడం వల్ల కదా ఇదంతా లొల్లి. రోజు వినిపిస్తూనే ఉన్నాం, రోజు చేస్తూనే ఉన్నాం. ఏం రాసిరో ఒకసారి చూడండి. అవ్వాతాతల ప్రాణాలు పరంగా పెట్టి రాజకీయాల జవహర్ రెడ్డి పింఛన్దారులు కనిపించడం లేదా? పింఛన్దారులను ఇక్కట్ల పాలు చేసిన ప్రభుత్వం బ్యాంకుల దగ్గర బారు తీరిన లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షణ, అక్కడ కనీస సౌకర్యాలు కరవే. సొమ్మసిలిన పలువురు మహిళలు వేల మంది ఖాతాల్లో జమకాని సొమ్ము. పింఛను తెచ్చిన ప్రాణాపాయం. చేతిలో ఆధార్ కార్డుతో నేలపై పడి ఉన్న ఈమె ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం చాగరపల్లికి చెందిన చిచ్చడి చిన్నరా రామమ్మ. పింఛన్ నగదు కోసం మండుటెండలో 4 కిలోమీటర్ల దూరం లేని వేలేరుపాడు యూనియన్ బ్యాంకు గురువారం వచ్చారు. అక్కడ సమాధానం చెప్పేవారు లేకపోవడంతో సుమారు గంట పాటు వేచి చూసి నీరసించి స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన సచివాలయ సిబ్బంది వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించడంతో ప్రాణ స్థితి నుంచి బయటపడ్డారు. కుప్పం పట్టణంలో వృద్ధులతో కిక్కిరిసిన ఇండియన్ బ్యాంకు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం పద్మ సరస్సులో గురువారం పింఛన్ కోసం మండుటెండలో బ్యాంకుకు వెళ్తూ వడదెబ్బకు గురై మృతి చెందిన వృద్ధుడు గోపాలయ్య. బుధవారం ఇలానే 2 మృత్యువాత పడ్డారు ఇవే చెంచు గ్రామాల్లో. ఇంకా ఈ లుచ్చరాతలకు ఒక హద్దు అదుపన్న ఉండదా? వీళ్ళ ముక్కులో దూది పెడితే గానీ ఇక ఈ ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దరిద్రం శని వదిలేటట్లేదు. ముక్కులో దూది పెట్టడం అంటే అది తెలుసు కదా, చచ్చిపోయిన తర్వాత ఇట్లా ముక్కులో పెడతారు. కాలి బొట్టన వేళ్ళను పురుకొనతో దారం కట్టి ముక్కులో దూది పెట్టి నోట్లో బియ్యం పోస్తే అప్పుడు కానీ అంటే ఆత్మకు శాంతి దొరకదు అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఇది కోరుకోవాలి యాక్చువల్గా. అసలు ఈ పాపం చేసిందల్లా చేసి అటు ఎలక్షన్ కమిషన్ కు ఇటు కోర్టులకు నెంబర్ ఆఫ్ పిటిషన్లు వేసి కేసుల మీద కేసులు వేసి దానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం అని ఒకటి పెట్టి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించి ఇప్పుడు చివరికి ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది? ఇప్పుడు వాలంటీర్లు పోయి డబ్బు చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఎన్నికల సంఘం ఒప్పుకుంటుందా? ఈ నిజాలు దాస్తే దాగేవా? కుక్క తిట్లు తిడుతున్నారు. అదే మిమ్మల్ని మీ కంట్రిబ్యూటర్స్ మీ రిపోర్టర్లు ఉంటారు కదా, పోయి ఆ అవ్వాతాతల దగ్గర పెట్టమను. చంద్రబాబు ఆపిండా, జగన్ ఆపిండా? ఇవి చెప్పులతో కొడతారు. సిగ్గుండాలి కదా కొంచెం అన్న. పండుటాకులపై మళ్ళీ పగరంట. పింఛన్ల పంపిణీలో అవ్వాతాతలకు వరుసగా 2వ నెల కూడా నరకం. పింఛన్ లబ్ధిదారులు రోడ్డుపైకి లాగిన జగన్. బ్యాంకుల ముందు వృద్ధుల క్యూ. మండుటెండలో నిలువు కాలపై రోజంతా పడిగారు. డబ్బులు పడ్డాయో లేదో తెలియక కంగారు. ఫోన్ వాడకం ఎలాగో తెలియని వారికి మరిన్ని ఇబ్బందులు. యాక్టివ్గా లేని ఖాతాల్లో అవస్థలు. పింఛన్ కోసం వస్తూ మరో తాత మృతి. 2 బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి అక్కడికి ఇక్కడికి తిరిగి చివరికి పెన్షన్ ఎక్కడ పడలేదని తెలుసుకుని బేజారయ్యారు. ఏప్రిల్లో తాము పింఛన్ తీసుకున్న సచివాలయ వద్దలకే ఈసారి చాలా మంది వెళ్లారు. ఇక్కడ కాదు బ్యాంకులకు పోండి అని సిబ్బంది చెప్పడంతో కాలేడ్చుకుంటూ బ్యాంకులకు పోయారు. పింఛన్ డబ్బులు తమకు కట్టాల్సిన అప్పులు, వడ్డీ రుసుముల కింద కొన్ని బ్యాంకులు తీసేసుకున్నాయి. ఆధార్ ఫోటోలు కావాలంటే ఇంటికి బ్యాంకు మధ్య 1-2 సార్లు అధికారులు తిప్పారు. ఇవన్నీ ఊహించలేదా మరి మీ చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి, ఆ లెమన్ గడ్డ? ఇవన్నీ ఊహించొద్దా ముందే? ఇది రాసాడు కదా 23 లక్షల కార్డులు కట్టు అంటే మరొక ఛాన్స్ ఇస్తే జరిగేది. ఇట్లా ఊహించినోడివి మరి అవ్వాతాతలు ఇట్లా ఇబ్బంది పడతారన్న సంగతి తెలియదా మీకు? ఆనాడు ఏం చేసిర్రు? ఫిబ్రవరి 25వ తారీఖున నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు ఆబ్జెక్షన్ చేయాలి? ఆ రోజు మీ ఇంటెన్షన్ ఏంటంటే ఇదే వాలంటీర్ వ్యవస్థ ఇట్లనే సవ్యంగా నడిస్తే వైసీపీకి ప్లస్ అవుతుంది, దాన్ని కట్ చేస్తే వాలంటీర్ల తోక కత్తిరిస్తే తప్ప మనకు ఓట్లు పడవని భావించి ఈ బ్లైండ్ ఫౌల్ చేసిరు. మీరు సెల్ఫ్ గోల్ అంటారు దీన్నే. ఇది పోయి మీ చంద్రబాబుకు చెప్పుకోండి, జనానికి కాదు చెప్పాల్సింది. ఈ నిజాలు దాస్తే దాగేవా? సామాజిక పింఛన్దారులు మరోసారి చంద్రబాబు పాలన కష్టాలు మొదలయ్యాయి. జగన్ పాలనలో 58 నెలల పాటు సామాజిక పింఛన్దారులకు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము ఇచ్చేవారు. అయితే వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయొద్దని, వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని చంద్రబాబు తన నమ్మకస్తుడైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి జమ చేయాలని, లేని వారికి నగదు పంపిణీ చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. అలాగే బ్యాంకు ఖాతాలకు పంపిణీ
చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురేంద్రశ్రీ కూడా ఈసీ విన్నవించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు అలాగే ప్రతిపక్షాల వినతి మేరకు ఈసీ ఏపీ ప్రభుత్వానికి సుమారు 66 లక్షల మంది సామాజిక పింఛన్దారులకు నగదు పంపిణీపై దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి అధికారులు డీబీటీ ద్వారా లబ్ధి చేకూర్చారు. బ్యాంక్ ఖాతాలు లేని వారు సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే పింఛన్ సొమ్మును తీసుకోవడానికి బ్యాంకులకు లబ్ధిదారులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల వృద్ధులు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. అయితే పండుటాకుల ఇబ్బందులకు జగన్ ప్రభుత్వమే కారణమని చెప్పేందుకు ఎల్లో మీడియా తెగ ఉబలాట పడుతుంది. ఇటు బ్యాంకులకు అటు సచివాలయాల వద్దకు క్యూ కట్టడానికి కారకులు ఎవరో సామాజిక పింఛన్దారులకు బాగా తెలుసు. ప్రతి ప్రతికూల అంశాన్ని జగన్ సర్కార్ పై నెట్టేయడం ఎల్లో మీడియాకు అలవాటైన విద్య అని ఏపీ ప్రజానికానికి అనుభవమే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో సామాజిక పింఛన్దారులకు తెలుసు కాబట్టే వారంతా చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. ఎన్నికల కోడ్ వల్ల జగన్ చేతిలో 2 నెలల అధికారం లేకపోవడం అలాగే వాలంటీర్లను బాబు అడ్డుకోవడం వల్లే తమకు ఇబ్బందులు తలెత్తాయని పింఛన్దారులు మండిపడుతున్నారు. తాము రాసింది నమ్మి జగన్ పై ఆగ్రహంతో వైసీపీకి వ్యతిరేకంగా పింఛన్దారులు ఓటు వేస్తారని ఎల్లో మీడియా భ్రమంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఫ్యాక్ట్. అందుకే ఈ పిచ్చి కూతలన్నీ ఇవి మీరు తప్పిస్తే ఆ 30% మంది చంద్రబాబు కళ్ళకు గంతలు కట్టిన ఆ పచ్చ మందకు తప్పిస్తే పచ్చ హమాస్ గాలకు తప్పిస్తే మిగతా సమాజం మొత్తానికి అర్థమవుతుంది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. ఇంతకుముందే చెప్పినా కదా, మీ ఈ పత్రికాధిపతుల ముక్కుల దూది పెడితే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ కు ఆత్మశాంతి కలగదు, ప్రజలు ప్రశాంతంగా బతకరు. ఇది ఫ్యాక్ట్. సో ఇంతకు మించి తిట్టడానికి తిట్లు కూడా రావట్లేదు. ఇంకా వీళ్ళ పాపాన వీళ్ళే పోతారు. లైట్ తీసుకోండి. ఈ కష్టాలకు ఎవరు కారణమో మీకు క్లారిటీ ఉన్న నేపథ్యంలో ఇక మరొక 8-10 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని సర్వశక్తులు కూడా తీసుకొని ఈ పెత్తందారి మనుషులకు బుద్ధి చెప్పాల్సిన తరుణం మళ్ళొకసారి వచ్చేసింది అన్నమాట. దీనికి ఓటే వజ్రాయుధం. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.